హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూన్లైట్ సిరీస్. ఈరోజు ఈ వీడియోలో ప్రతి ఇంట్లో కూడా మదర్స్ అందరికీ ఎంతగానో హెల్ప్ అయ్యేటటువంటి ఒక రెసిపీని మీతో షేర్ చేస్తాను. మదర్స్ అందరికీ అని ఎందుకన్నాను అనంటే, ఇది అయితే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు స్నాక్లా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లేదు అంటే ఇంట్లో ఏదైనా తినాలి అని అనిపించినప్పుడు దీనితో మనం హ్యాపీగా ఈజీగా అయితే వాళ్ళకి మనం కాంబినేషన్తో ఇవ్వచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంతకీ ఇదేంటి అని అనుకుంటున్నారా? నేనైతే ఇక్కడ పచ్చి మామిడికాయతో జామ్ అనేది ప్రిపేర్ చేశానండి. చాలా అంటే చాలా తక్కువ టైంలో అయిపోతుంది. మనం బ్రెడ్కి బయట జామ్స్ కొంటూ ఉంటాం కదా, సో బయట అవి కాకుండా ఇంట్లోనే ఈ విధంగా జామ్ అనేది మనం ప్రిపేర్ చేసుకున్నట్లయితే పిల్లలకి హెల్త్కి చాలా మంచిది. అంటే మనం బయట కొనేటటువంటి వాటిలో ప్రిజర్వేటివ్స్ అనేవి మిక్స్ చేస్తూ ఉంటారు కదా, సో అవేమీ లేకుండా మనం ఇంట్లో న్యాచురల్గా అయితే మనం ఈ జామ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చెప్పాను కదా అండి, ఈ జామ్ని అయితే బ్రెడ్లో పెట్టేసి ఇస్తే పిల్లలు వద్దు అని అనకుండా కడుపు నిండా తినేస్తారు. చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా టేస్టీగా ఉంటుంది. 2 బ్రెడ్స్ తినేవాళ్ళు కూడా 4 బ్రెడ్స్ అయితే తినేస్తారు. అంత యమ్మీగా ఉంటుందన్నమాట. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ పచ్చి మామిడికాయతో చేసేటటువంటి జామ్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. దీనికోసం అయితే నేను ముందుగా మామిడికాయలు అయితే తీసుకున్నానండి. ఇవి అయితే పచ్చడికి వాడేటటువంటి మామిడికాయలు. సైజ్ చిన్నగానే ఉండొచ్చు కానీ చాలా పుల్లగా ఉన్నాయండి. అయితే మనం ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి ఎక్కువ పుల్లగా ఉన్నటువంటి మామిడికాయల్ని తీసుకోవాలి. అప్పుడే మనకి జామ్ అనేది టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మనకి జామ్కి కావాల్సినటువంటి పులుపు మొత్తము అనేది ఈ మ్యాంగోస్ నుంచే వస్తుంది కాబట్టి బాగా పుల్లగా ఉన్నటువంటి మామిడికాయలను తీసుకుంటే మనకి జామ్ అనేది చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. సో తీసుకున్నటువంటి మామిడికాయలను అయితే పైన స్కిన్ అనేది పీల్ చేసుకుంటూ ఉన్నాను. సో చూసారు కదా అండి, ఈ విధంగా అయితే మామిడికాయలకి పైన ఉన్నటువంటి స్కిన్ మొత్తము పీల్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడైతే వీటిని నీట్గా వాష్ చేసుకుని పెట్టుకోవాలి. సో ఈ విధంగా వాష్ చేసిన తర్వాత ఈ మామిడికాయలను అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటూ ఉన్నాను. చూసారా, కాయ అయితే చిన్నగా ఉంది కానీ లోపల టెంక్ అయితే వచ్చేసింది. ఇవి ఆవకాయ పచ్చడి పట్టుకునే మామిడికాయలండి. సో వాటితో నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే చెప్పాను కదా, పుల్లగా ఉంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది అని. సో అందుకని నేను ఇక్కడ పచ్చడి మామిడికాయలతో అయితే ఈరోజు జామ్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. చూడండి, ఫైనల్గా నేను తీసుకున్నటువంటి 3 మామిడికాయలకి అయితే ఈ క్వాంటిటీలో మామిడికాయ ముక్కలు అనేవి అయ్యాయి. సో ఇప్పుడైతే వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. నాకైతే ఇక్కడ 1 కప్పు మామిడికాయ ముక్కలు అయితే అయ్యాయండి. వీటిలోకి నేను 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని దీనిపైన మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి. మనకి మామిడికాయ అనేది కంప్లీట్ పేస్ట్ లాగా అయిపోవాలండి. సో చూడండి, మనకి చక్కగా మామిడికాయ అనేది ఈ విధంగా గ్రైండ్ అయిపోయింది. ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ మామిడికాయని అయితే ఇప్పుడు ఒక స్ట్రైనర్లోకి తీసుకుంటున్నాను. చూడండి, మనం ఎంత మిక్సీ పట్టినా కూడా ఎక్కడో ఒక పలుకులాగా ఉంటుంది మామిడికాయ అనేది. సో ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కాబట్టి మనం డైరెక్ట్గా జామ్ అనేది ప్రిపేర్ చేయకుండా ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకుంటే మనకి ఇలా చిన్న చిన్న ముక్కలు అనేవి సపరేట్ అయిపోతాయి. మనకి జామ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో చూడండి, ఇప్పుడు వీటిని పక్కగా పెట్టేస్తే మనకి జ్యూస్ అనేది ఈ విధంగా వచ్చింది. అయితే మనం ఈ జామ్ ప్రిపేర్ చేయడానికి మొత్తము కూడా ఒక మెజర్మెంట్ అనేది ఉంటుందండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా కప్పు, నేనైతే ఈ జామ్ ప్రిపరేషన్ మొత్తము కూడా ఈ కప్పు మెజర్మెంట్స్తోనే తీసుకుంటున్నాను. ఇక్కడ మీకు చూపించాను కదా, 1 కప్పు మామిడికాయ జ్యూస్ అయితే నాకు అయ్యింది. మనం ఇందాక గ్రైండ్ చేసుకుని స్ట్రెయిన్ చేసుకున్నటువంటి మ్యాంగో జ్యూస్ అండి ఇదైతే. సో నాకైతే 1 కప్పు మ్యాంగో జ్యూస్ అయితే అయ్యింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని ఇంకొక బౌల్ తీసుకుని దీంట్లో కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. నేను 1 కప్పు మ్యాంగో జ్యూస్కి 1.5 స్పూన్ కార్న్ఫ్లోర్ అనేది వేసుకుని దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుని ఎలాంటి లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదైతే మెయినే అండి, ఇంపార్టెంట్ అనమాట. అస్సలు మనకి ఎక్కడా కూడా ఉండలు అనేవి ఉండకూడదు. చూసారు కదా, ఈ విధంగా కార్న్ఫ్లోర్ని మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ప్రొసీజర్ ఏంటో అనేది ఇప్పుడు చూపిస్తాను. నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని
దీంట్లో 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ కప్పు వచ్చేసి ఇందాక నేను మ్యాంగో జ్యూస్ ఏ కప్పుతో అయితే కొలిచానో అదే కప్పుతో షుగర్ని తీసుకున్నానండి. దీంట్లో కొద్దిగా వాటర్ని చూసారు కదా, 2-3 స్పూన్స్ వాటర్ మాత్రమే వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా మిక్స్ చేసుకుని ఓన్లీ లో ఫ్లేమ్లోనే మనం పెట్టుకున్నట్లయితే మనకి షుగర్ అనేది చక్కగా మెల్ట్ అయిపోతుంది. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అయితే మనకి ఈ ప్రాసెస్ మొత్తము కంప్లీట్ అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలండి. అప్పుడే మనకి జామ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ మనకి షుగర్ అనేది మెల్ట్ అవుతూ ఉంది. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి చాలా స్టిక్కీగా అయితే అయిపోతుంది షుగర్ సిరప్ అనేది. సో అందుకని లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటే మనకి నిదానంగా చక్కగా కరిగిపోతుంది అన్నమాట. ఇక్కడ చూసారు కదా, షుగర్ మొత్తము కూడా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో 1 కప్పు మ్యాంగో జ్యూస్ ఏదైతే ఉందో దానిని వేసుకుంటున్నాను ఈ షుగర్ సిరప్లో. ఇలా వేసిన తర్వాత మొత్తం కలిసే విధంగా అయితే ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. చెప్పాను కదా అండి, ఫ్లేమ్ అయితే మీడియం కానీ హై ఫ్లేమ్ కానీ అస్సలు పెట్టకూడదు. ఓన్లీ లో ఫ్లేమ్లోనే పెట్టి మొత్తం కలిసేలాగా అయితే ఒక్కసారి మిక్స్ చేసుకున్నాను. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీనిని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని 3 to 4 మినిట్స్ పాటు మనం బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి చక్కగా ఆ మామిడికాయ రసం కానీ అండ్ ఈ షుగర్ సిరప్ చక్కగా ఈ విధంగా బాయిల్ అవుతూ ఉన్నాయి కదా. సో ఈ విధంగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనం ముందుగా కార్న్ఫ్లోర్ వాటర్ ఏదైతే మిక్స్ చేసుకుని పెట్టుకున్నామో ఆ కార్న్ఫ్లోర్ వాటర్ని దీంట్లో వేసుకుంటున్నాను. వేసుకునే ముందు కూడా ఒకసారి మిక్స్ చేసుకుని వేసుకుంటే మనకి ఉండలు కట్టకుండా బాగుంటుంది. ఈ విధంగా కార్న్ఫ్లోర్ మిశ్రమం వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేయటం వల్ల ఏంటంటే మనకి జామ్ అనేది స్ట్రక్చర్ బాగుంటుందండి. థిక్గా రావటానికి మనకి ఈ కార్న్ఫ్లోర్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో చూసారు కదా, మనకి కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత ఈ విధంగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా గ్రీన్ కలర్ని యాడ్ చేస్తున్నాను. సో గ్రీన్ కలర్ హెల్త్కి మంచిది అని నేను చెప్పను, కాకపోతే పచ్చి మామిడికాయతో చేసాం కదా అండి, సో అది అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే చూడటానికి కూడా కలర్ఫుల్గా బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే నేను ఇక్కడ కలర్ అనేది యాడ్ చేశాను. సో ఈ కలర్ అనేది పూర్తిగా మీ ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదు అంటే హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. సో ఈ విధంగా కలర్ మొత్తము మిక్స్ చేసిన తర్వాత ఈ లిక్విడ్ మొత్తము కూడా చిక్కగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, మనకి లో ఫ్లేమ్లోనే చక్కగా ఉడుకుతూ ఉంది కదా ఈ సిరప్లో ఈ మ్యాంగో జ్యూస్. మనం కార్న్ఫ్లోర్ వేసాం కాబట్టి మనకి థిక్నెస్ అనేది రెడీ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అంటే ఒక జెల్లీ ఫామ్లో ఫామ్ అవుతుందన్నమాట. సో మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మనం చక్కగా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకున్నట్లయితే బాగుంటుంది. సో మనకి కన్సిస్టెన్సీ ఈ విధంగా దగ్గరగా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మీకు కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఉండాలన్నమాట. అంటే మనం మరీ లూజ్గా ఉండకూడదు, అంటే వాటర్ లాగా ఉండకూడదు, అలా అని ఎక్కువగా కుక్ చేసుకుని బాగా థిక్గా అయ్యేంత వరకు ఉంచకుండా ఈ కన్సిస్టెన్సీలోనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత ఇలా ఒక గ్లాస్ జార్లోకి తీసుకోవాలి. ప్లాస్టిక్ కానీ స్టీల్ కానీ వాటిలో కంటే కూడా గ్లాస్ కంటైనర్లోకి మనం ఈ జార్ని స్టోర్ చేసుకున్నట్లయితే మనకి ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుందండి, అస్సలు పాడవదు. సో ఈ విధంగా అయితే ఒక గ్లాస్ కంటైనర్లోకి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. ఇక్కడైతే నేను బ్రెడ్ స్లైసెస్ మీద కూడా జామ్ అనేది అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి. చూసారు కదా, ఇక్కడ నేను స్పూన్తో తీసినటువంటి జామ్ అనేది ఏ కన్సిస్టెన్సీలో ఉంది అని. సో ఈ విధంగా మనకి కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత మనం బయట కొన్నటువంటి జామ్ లాగానే ఉంటుందండి కన్సిస్టెన్సీ అనేది, పర్ఫెక్ట్గా ఉంటుంది. సో చూసారు కదా, గ్రీన్ కలర్ని యాడ్ చేయడం వల్ల వైట్ బ్రెడ్స్ మధ్యలో ఇలా గ్రీన్ కలర్లో చూడటానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అయితే నేను బ్రెడ్ మధ్యలో ఈ జామ్ని అప్లై చేసి ఈ విధంగా స్లైడ్స్ లాగా అయితే కట్ చేసి సర్వ్ చేశాను. సో మీరు కూడా ఈ విధంగా పిల్లలకి చేసి పెట్టండి, బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్ టైంలా కానీ, లేదు అంటే పిల్లలు తినడానికి ఏదైనా కావాలి అని ఏదో ఒక టైంలో అడుగుతూ ఉంటారు కదా. సో అలాంటి అప్పుడు మనం ఈజీగా పెట్టేసి ఇవ్వచ్చు.
అండ్ చిన్నపిల్లలకే కాదండి, పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం రెగ్యులర్గా బ్రెడ్ జాము అనేది బయట కొంటూ ఉంటాము. వాటిలో ప్రిజర్వేటివ్స్ అనేవి కంపల్సరీ మిక్స్ చేస్తారనమాట. సో ఇప్పుడు మనం చేసినటువంటి ఈ జామ్లో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ అనేవి లేకుండా మనమైతే ఈ జామ్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇది 6 months వరకు కూడా అస్సలు పాడవకుండా చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది. ఈ జామ్ అనేది ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం దీనిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. సో ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకి సమ్మర్ సీజన్లో ఈ జామ్ని ప్రిపేర్ చేసుకుని ఎక్కువ క్వాంటిటీలోనే మనం స్టోర్ చేసుకున్నట్లయితే మినిమం 6 months వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. అస్సలు బాధే ఉండదండి. బయట నుంచి ఒక బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకుంటే మనకి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎమ్మీగా టేస్టీగా అయితే ఈ బ్రెడ్స్ని ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు. మరి ఇదేనండి ఈరోజు మన వీడియో అయితే. ఈరోజు మన ఛానల్లో చూపించినటువంటి ఈ పచ్చి మామిడికాయతో చేసిన ఈ జామ్ అనేది మీ అందరికీ నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. వీడియోస్ వెంటనే చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.